అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా సరే వీళ్ళు గుడ్డెద్దు సీయలేకపోయినట్టు మామూలు ఎలివేషన్‌లో రా. అయితే ఇప్పుడు నాకు తవ్వకాల్లో ఒక వీడియో బయటపడింది. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ప్రకటించగానే, ఆ 3 రాజధానుల గురించి ఆళ్ళు మామూలు ఎలివేషన్‌లు ఇవ్వలా. సినిమా డైలాగులన్నిటిని కాపీ కొట్టి, అక్కడ స్టోరీలన్నీ చెప్పుకొచ్చారు. కొంతమందైతే చాలా కథలు చెప్పుకొచ్చారనుకోండి. అయితే ముఖ్యంగా మహేశ్వర్ గాడు. 3 రాజధానులన్న తర్వాత ఈడిచ్చిన ఎలివేషన్ మామూలుగా లేవు. ఆ తర్వాత మళ్ళీ మావిగాని అన్న తర్వాత కూడా వీడియోలు చేసాడేంటో 2 వినిపిస్తా. ఇప్పుడు గతంలో 3 రాజధానుల గురించి మాట్లాడిన వీడియో, అలాగే ఇప్పుడు మావిగానికి భజన చేస్తున్న వీడియోలు 2 వినిపిస్తా. వినిపించిన తర్వాత వీళ్ళసలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకుంటున్నారా? లేదంటే ఆంధ్రప్రదేశ్ నాశనాన్ని కోరుకుంటున్నారా? అనేది మీకు క్లారిటీ వచ్చేద్ది. అయితే ఇది పాత వీడియో. ఇప్పుడు వీడియో కాదు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటించిన తర్వాత వీళ్ళు మాట్లాడిన మాటలమాట. అంటే ఈళ్ళిచ్చిన ఎలివేషన్ అనమాట. ఒకసారి వినిపిస్తామన్నమాట. ఎనకాతల ఒక సాడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి పెట్టి, సినిమా డైలాగులు ఏ విధంగా చెప్పారో వినిపిస్తామన్నమాట. ఆయనకి 3 బిడ్డలు. అవును. కాయ కష్టం చేసి 4 రాళ్లు వెనకేసుకున్నాడు. మంచిది. ఓనాడు పొద్దుగూకినాక పానం బాగాలేదు. హ్మ్. ఆస్తి పంపకాలు చేద్దామని బిడ్డల్ని పిలుచుకొచ్చినాడు. హ్మ్. అతనికి ప్రేమంతా పెద్ద బిడ్డ మీదే ఉందాయే. అవును. అందుకే ఆస్తి మొత్తం అతనికే రాసేసినాడు. హ్మ్. నాయనా ఓ తూరి ఆలోచించు అని మిగతా 2 బిడ్డలు మొత్తుకున్నా వినిపించుకోలేదు. హ్మ్. ఆ తర్వాత నాయన పోయింది. నాయనతో పాటే కుటుంబం కూడా ముక్కలు చెక్కలైపోయింది. హ్మ్. ఇదే కథ తిరగమలిసి చెప్పేదా? చెప్పు. 2 ఎకరాల రైతు రేయింబవళ్ళు కష్టం చేసి పైసా పైసా వెనకేసుకున్నాడు. పానం బాగోలేదని తెలియగానే 3 బిడ్డలకు సమానంగా ఆస్తి పంపకాలు చేశాడు. హ్మ్. ఆ తరువాత నాయన పోయినా అంతా కలిసిమెలిసే ఉన్నారు. మొదటి కథ చంద్రబాబు రాసింది, రెండో కథ జగన్ రాయబోయేది. హ్మ్. ఈ కథలో 3 బిడ్డలు ఎవరో కదప్ప మన అమరావతి, రాయలసీమ, ఉత్తరాంధ్ర హ్మ్. అభివృద్ధి అంటే ఏ ఒక్క ప్రాంతానికో సొంతమయ్యేది కాదు. అందరికీ అందేదాన్ని అభివృద్ధి అంటారు. హ్మ్. అలా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగినప్పుడే అన్ని ప్రాంతాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. హ్మ్. మరి ఏమైంది ఇప్పుడు? ఏమైపోయిందండి? ఆ 2 ఎకరాల రైతు కథ ఏమైపోయింది? అప్పుడు మీరు సినిమా డైలాగులన్నిటిని కాపీ కొట్టి సినిమా డైలాగులన్నిటిని కాపీ కొట్టి, నాకు తెలిసి 'అరవింద సమేత' సినిమా డైలాగుల్ని కాపీ కొట్టాడనమాట. ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేసేసి, మీరు 3 రాజధానుల గురించి అంత గొప్పగా చెప్పారు కదండీ! ఏమైపోయింది? 2 ఎకరాల కథ ఏమైపోయింది? నాయనేమైపోయాడు? ముగ్గురు కొడుకులు ఏమైపోయారు? ఇప్పుడు ఏమైపోయింది అంటున్నా. ఇప్పుడు మళ్ళీ మావగారిని అనగానే, ఇప్పుడు మళ్ళీ విచిత్రం చూడండి. ఇప్పుడు మళ్ళీ మావిగాని గొప్పతనం గురించి కూడా చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు 3 రాజధానుల గొప్పతనం వినిపించాను కదా మీకు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మావిగాని గొప్పతనం. మామూలుగా ఉండదు మళ్ళీ మావిగన్ చూసారా? ఈ వీడియో చూస్తే మావిగన్ మోడల్‌కు జై కొట్టాల్సిందే. మళ్ళీ ఎవరు? మళ్ళీ ఈశ్వర్ గాడే. మళ్ళీ ఎవరో కాదు మళ్ళీని. మళ్ళీ ఈశ్వర్ గాడే. మరి గతంలో చెప్పిన కథ ఏమైపోయింది? అది అయిపోయింది అదప్పుడు. ఒకసారి వినిపిస్తా వినండి. చుట్టుముట్టే కట్టుకథలు, జవాబు లేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్య. నాకు ఈళ్ళు నచ్చేదేంటంటే, ఈడు ఏ వీడియో చేసినా సరే ప్రాస మాత్రం వదలడండి. నాకు తెలిసి మనోడు ఈ యాంకరింగ్ పని వదిలేసి సినిమాల్లోకి గాని ఎళ్తే రైటర్‌గా మంచి భవిష్యత్తు ఉంటది. ఆ ప్రాస మాత్రం ఖచ్చితంగా వదలడు. కావాలంటే మీరు ఇంతకు ముందు వీడియో వినిపించాను కదా! 3 రాజధానికి సంబంధించి. ఈ వీడియో 2 ఇంచుమించు ఒకేలా ఉంటాయి చూడండి. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. హ్మ్. అసత్యాన్ని పట్టి చూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో హ్మ్. గన్ షాట్. హ్మ్. కరెక్ట్. చంద్రబాబు భుజానికెత్తుకున్న అమరావతి 2 లక్షల కోట్ల అప్పుల కుప్ప కాక మరేంటి? హ్మ్. జగన్ ప్రకటించిన మావిగన్ మోడల్ వడ్డించిన విస్తరి కాక ఇంకేంటి? అబ్బా! గుదిబండ కావాలా, గ్రోత్ ఇంజిన్ కావాలా? ఇదే చర్చ ఇప్పుడు ఏపీ చూసారా వ్యాప్తంగా ఈడు? నడుస్తోంది. ఈడు ప్రాస చూసారా అండి? గుదిబండ కావాలా? గ్రోత్ ఇంజిన్ కావాలా? ఇంతకుముందు ఏం చెప్పాడండి? 3 రాజధానుల మీద వీడియో చూసి ఏం చెప్పాడు? ఒక రైతు, 2 ఎకరాలు, ముగ్గురు పిల్లలు. అంత ప్రేమంతా కూడా పెద్ద కొడుకు మీద ఆయే. తండ్రి ఆస్తి మొత్తం పెద్ద కొడుక్కే కట్టబెట్టాడు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబం ముక్కలైపోయింది. మళ్ళీ ఇదే కథ ఇంకోలా చెప్పేదా? అని చెప్పేసని ఏమని చెప్పాడండి? తండ్రికి 2 ఎకరాలు. ఆస్తి మొత్తం ముగ్గురికి పంచాడు. అంటే తండ్రికి ఆరోగ్యం బాగోలేదని తెలియగానే ఆస్తి మొత్తం ముగ్గురికి పంచాడు. తండ్రి చనిపోయినా గాని కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 3 రాజధానులు అన్నాడు. ఏమైపోయింది? ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మీకొక విధి విధానాలు లేవు.
రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు. జనం ఎటుపోయినా పర్వాలేదు. యువత ఎటుపోయినా పర్వాలేదు. మీకు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది గుడ్డెద్దు చేలో పడినట్టు ఫాలో అయిపోవడమే. ఇక్కడ ఎవరు స్వలాభం కోసం పనిచేస్తున్నారో, ఇక్కడ రాజకీయాలు ఎవరి కోసం ఎవరు చేస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి సొంత ఎజెండా. తన స్వలాభం కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజల పైన ప్రేమ కాదండి. రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేద్దామనో, లేదంటే ఇంకొక రకంగానో చేద్దామనో కాదు. వీళ్ళ కక్ష అంతా అమరావతి. అమరావతి రాష్ట్రం డెవలప్‌మెంట్ అవ్వకూడదు. మన రాష్ట్రం బాగుపడకూడదు. మన రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి దొరకకూడదు. పక్క రాష్ట్రాలు పట్టుకొని తిరగాలి. మళ్ళీ నేనొచ్చిన తర్వాత మీకు 10,000, 15,000 సంక్షేమ పథకాల పేరుతో ఏసేసి, నా ఫోటో మీ దేవుడి మూల పెట్టించేసుకుంటాను. ఇదంతా సొంత ఎజెండా కాదండి. పైగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు. మీకు తలా తోక లేదని అనేది. ఇంకా ఏదో మాట్లాడుతున్నట్టు వినిపిస్తా ఉందంట. జగన్ నోటి నుంచి మావిగన్ అన్న మాట రాగానే ఎల్లో బ్యాచ్ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టింది. హ్మ్. అంతేకాని ఇది రాంగ్ మోడల్ అని ఎవరైనా చెప్పగలిగారా? రాంగ్ మోడల్ అమరావతి అంటాం. మాత్రమే ఏపీ మావిగాన్ని ఎప్పటికైనా సరే రాంగ్ మోడలే. మీకు తిరుగుతున్నో లేదు, జగన్మోహన్ రెడ్డికి తిరుగుతున్నో లేదు. అంటే ఎంతసేపు మీరేం చెప్తే అది భజన చేత్తా కూర్చుంటారండి. మీరు 3 రాజధానులు అనగానే మావయ్య వచ్చాడు 3 రాజధానులు తెచ్చాడని చెప్పేసి విశాఖపట్నానికి కాసేపు కర్నూలు, కాసేపు అమరావతి అని చెప్పేసి 24 గంటలు సాక్షిలో కూర్చొని భజన చేస్తాం. మళ్ళీ మావగన్న అనగానే మావయ్య వచ్చాడు, మళ్ళీ మావగన్ తెచ్చాడు, మళ్ళీ మచిలీపట్నం, విజయవాడ, మళ్ళీ గుంటూరు అనగానే మళ్ళీ మూడింటికి భజన చేస్తారు. అంటే మీరు ఏది చెప్తే అదే మోడలా? రేపొద్దున ఇంకోటి అంటారు. రేపొద్దున ఏ దెందులోనో, ఏ గుంటూరునో లేదంటే ఏ తాడేపల్లిలో కలిపి 3 పేర్లు పెట్టేస్తారు. అప్పుడు కూడా దానికే భజన చేస్తారు. అంటే మీకు కొన్ని విధి విధానాలు ఉండవా? మనిషి అన్న తర్వాత, మనిషి జన్మ ఎత్తిన తర్వాత కనీసం మన గతంలో ఏం మాట్లాడాం, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అన్న అవగాహన ఉండాలి కదా! ఒక్క రాజధాని అంశం పైన మీరు ఇన్ని మాటలు మార్చింది కాకుండా, పైగా దీన్ని ఎవడన్నా వ్యతిరేకించగలుగుతాడా? ఇంకా మాట్లాడనివ్వండి. దీనికి పర్ఫెక్ట్ అని ఆధారాలతో అర్థవంతంగా ఎవరైనా మాట్లాడారా? సబ్జెక్ట్ తో ఎవరైనా కౌంటర్ ఇవ్వగలిగారా? సబ్జెక్ట్ గురించి నువ్వు చెప్పగరా బాబు. నీ సబ్జెక్ట్ మేము చూసాం. నువ్వు గతంలో మాట్లాడినప్పుడు బోలెడు సబ్జెక్టు. ఇప్పుడు సబ్జెక్టే. అడ్డగోలు వాదనలు వద్దు. మాట్లాడండి. నేను చెప్పలేను. హ్మ్. ఎందుకంటే అమరావతి ఒక అప్పుల గుదిబండ అని అందరికీ తెలుసు. మావిగన్ మోడల్ ఒక గ్రోత్ ఇంజిన్ అని ఇప్పుడిప్పుడే ఆ చర్చ కూడా ఆలోచన పరుల్లో మొదలైంది. ఇంతకీ అసలు ఏంటి మావిగన్ మోడల్? అమరావతితో పోలిస్తే మావిగన్ ఎందుకు బెటర్? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు గ్రోత్ కారిడార్ గా నిలుస్తాయా? ఆ చర్చ జరగకూడదనే ఎల్లో. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్ని డ్రామాలు అన్నా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు కేవలం ఈ రాజధాని పైన డ్రామాలు ఆడేది మీ స్వలాభం కోసం, కేవలం ఓట్ల కోసం. 3 రాజధానులు అన్నారా? ఈ ఎన్నికలు 3 రాజధానుల నినాదంతోనే మీరు ఎన్నికలకి వెళ్ళారు కదా 2024. ఘోరాది ఘోరంగా ఓడిపోయారు కదా. ఓడిపోయిన తర్వాత 3 రాజధానుల ప్రస్తావన తీసుకురావట్లా. అప్పుడైపోయింది. ప్రాంతాల వారీగా అభివృద్ధి అన్నారు. విశాఖపట్నం ప్రజలు ఏమైపోవాలన్నారు. కర్నూలు ప్రజలు ఏమైపోయారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ అన్నారు. నేను విశాఖపట్నంలో కాపురం పెడతానన్నారు. ప్రజలు నమ్మలేదు. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా ఈ ప్రాంత ప్రజలను ఇంక రెచ్చగొట్టేయాలి ఇంకా. ఈ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడోళ్ళని రెచ్చగొట్టేద్దాం ఇంకా. అమరావతి ప్రాంతం రాజధాని ఇదే కాబట్టికి కనీసం ఈ ప్రాంతాన్ని మళ్ళీ మనం అడిషనల్‌గా ఏం కొత్తదేం తీసుకురాలా మళ్ళీ. సీఆర్‌డీఏ పరిధిలో ఏదైతే ఉందో మళ్ళీ అవే తీసుకొచ్చాడు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా రేపన్న రోజున ఖచ్చితంగా అమరావతితో పాటు ఈ నూజివీడు, గన్నవరం, మచిలీపట్నం, ఈ గుంటూరు ఈ ప్రాంతాలన్నీ కూడా ఖచ్చితంగా డెవలప్‌మెంట్ జరగకుండా ఉండవుగా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం ఏ మేరకు డెవలప్‌మెంట్ జరిగింది? జరగలేదా? అలా ఖచ్చితంగా జరుగుద్ది. దాని క్రెడిట్ దొబ్బేత్తానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా. మళ్ళీ రేపొద్దున వచ్చిన తర్వాత మళ్ళీ ఏమో మావిగాని మీద నిలబడతాడో, లేకపోతే నిలబడ్డో, మళ్ళీ ఇంకోటి ఏదన్నా అంటాడో ఎవరికీ తెలీదు. మళ్ళీ ఆ రోజున పిచ్చోళ్ళయ్యేది మళ్ళీ మీరే. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఒకటే. మన రాష్ట్రం డెవలప్‌మెంట్ అవ్వకూడదు. మన రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి దొరకకూడదు. రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు. మనల్ని మనం దేవుడిగా చిత్రీకరించుకోవాలంటే సంవత్సరానికో రూ. 15,000 సంక్షేమ పథకాలతో ఇచ్చేస్తే సరిపోద్ది. ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఐడియాలు ఏమి పెద్దగా ఏమి అని చెప్పుకోవసరం లేదు. ఈజీగా అర్థమైపోద్ది ఎవరికైనా సరే. కాబట్టి ఏంటంటే మీరు ఇంక ఈ పకోడీ మాటలు మానేయండి. ముందు మీరు గతంలో మాట్లాడిన 3 రాజధానులకు సంబంధించిన వీడియోలకు సమాధానం చెప్పండి. ఆ రోజు మీరు పొగిడారు కదా! ఆ రోజు 3 రాజధానులు ఎవడైనా వ్యతిరేకిత్తేని వాడి పైన ముప్పేట దాడి చేశారు కదా! అసలు మీకేం తెలుసని చెప్పేసని.
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అపర మేధావి కింద చిత్రీకరించారు కదా, మరి ఈ రోజు ఏమైపోయింది? ఈ రోజు ఆ మేధావితనం ఎక్కడికి వెళ్ళిపోయింది? ముందు మీరు పని చేసుకుని వీటికి సమాధానం చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇది పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ గతంలో ఎవరెవరేమి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడాడు, రోజా ఏమని మాట్లాడాడు, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయమ్మా. అన్ని దాచాం, తవ్వంగానే వచ్చేస్తున్నాయి, ఇలా కొట్టంగానే ఇలా వచ్చేస్తున్నాయి వీడియోలు. అన్నిటికీ సమాధానం మీరే చెప్పాలి. మీరు చెబుతారనే మేము చేసేది ఈ వీడియోలు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇవాళ మావిగన్న అని చెప్పేసి ఒక పక్కన ఊదరగొడుతూ రెండో పక్కన అమరావతి మీద విషయం కక్కుతున్నారు కదా. మరి ఇదే మీరు గతంలో 3 రాజధానులకు భజన చేశారు, మళ్ళీ అమరావతి మీద విషయం కక్కారు కదా, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానం చెప్పడం కోసం ఈ వీడియో. దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్.